మష్రూమ్ ఇది 3వ కాపు అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో 3వ కాపు కూడా. ఈ 3వ కాపులో స్పెషల్ ఏంటో చూపిస్తాను. 1, 2 కాపులు ఏం చేసానో చూసారు కదా. ఈ 3వ కాపు ఇదిగోండి. 2వ బ్యాగ్ ఇదో కాపు, ఇదొకటి ఇలాగా. ఇప్పుడు ఒకసారి చూడండి ఆ స్పెషల్ ఏంటో. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ మణి గారు. చూసారా మీరే 3వ కాపు శ్రీదేవి 3వ కాపు నేను హార్వెస్ట్ చేసుకొని తీసుకోబోతున్నాను. తప్పకుండా ఎంత బాగా వచ్చినాయో. చేయండి హార్వెస్ట్ చేయండి. కట్ చేసేద్దామా అని ఎదురు చూస్తూ వచ్చాను. కట్ చేయండి. ఓకే చూడండి ఎంత బాగా వచ్చినాయో. చక్కగా ఇది 2వది కట్ చేయండి. 3rd క్రాప్ అనమాట. హార్వెస్ట్ చేసేస్తున్నాం. మన ఇంట్లో పండించుకున్న హార్వెస్ట్ మణిగారి ఇంట్లో పండించిన హార్వెస్ట్ మష్రూమ్స్ అనమాట. బెడ్ కూడా తీసేస్తా. తీసేయండి. ఇంత బాగా వచ్చినాయో కదా. ఇది ఆయిస్టర్ వెరైటీ అనమాట. 3వ కాపు మా శ్రీదేవి గారి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్తుంది చక్కగా. రేపు ఈ మష్రూమ్స్తో మంచి వంటకం చేసుకొని తినేస్తామన్నమాట. ఓకే హార్వెస్ట్ మన ఇంట్లోని ఎంత వచ్చిందో అంత ఆనందం మనకి. స్వయంగా పండించుకున్న మష్రూమ్స్. ఈ వెరైటీ మన మార్కెట్లో కూడా దొరకదు కొందామన్నా. ఇవి సో మన ఇంట్లో పండించినవి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. వండుకొని ఎలా ఉందో చెప్పండి.